ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన కోడలు నెల తప్పి 3 నెలలు అవుతుంది కదయ్యా. రాను రాను పొట్ట ముందుకు రావాలి గాని లోపలికి పోతుంది. అమ్మాయి గారు ఇక్కడేం చేస్తున్నారు? రాజు, రోజు రోజుకి అత్తయ్య మనవడు మనవడు అని నన్ను ఎక్కువ గారాబం చేస్తుంటే నాకు భయంగా ఉంది రాజు. మరోవైపు అత్తయ్య దగ్గర నిజం దాచి మోసం చేస్తున్నామనే బాధ కూడా ఉంది. తప్పదమ్మాయి గారు, మనం నిజాన్ని దాయడం మాత్రమే తప్పు. కానీ మన బంధాన్ని కాపాడుకోవడానికి మనం ఆడిన అబద్ధం మాత్రం తప్పు కాదు. అలా అని ఇంకెంతకాలం ఇలా ఉండగలం రాజు? వనభోజనాలప్పుడు అత్తయ్య నాన్న ఎలాంటి శపథాలు చేశారో గుర్తుంది కదా. వాళ్ళ అబద్ధం చెప్పారని తేలితే ఇంతకాలం చచ్చిపోతా అని బెదిరించిన నేను ఆ రోజు నిజంగానే చచ్చిపోతా. ముచ్చాలు అప్పటికి ఆ పొట్టలో ఏం లేదని తెలిస్తే వాళ్ళిద్దరిని నేనే చెప్పేస్తాను. వాళ్ళిద్దరూ శపథాలు చేసి ఆల్రెడీ 3 రోజులు గడిచిపోయాయి. వాళ్ళ శపథాల నుండి ఎలా బయటపడాలో నాకేం అర్థం కావడం లేదు రాజు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు అమ్మాయి గారు. మన ఇద్దరికి ముడివేసిన ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడన్న నమ్మకంతో ఉన్నాను. రూపా, అమ్మా. నానా, మీరేంటి ఇలా వచ్చారు? మీ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకెంతుందో కాపాడాల్సిన బాధ్యత మాకు అంతే ఉంది. ఆ బాధ్యతతోనే నేను అమ్మగారు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చావురా అయ్యా. ఏంటి మావయ్య ఆ నిర్ణయం? తీసుకోమ్మా. ఏంటి మావయ్య ఇది? నువ్వు రాజు హనీమూన్కి వెళ్తున్నారు. ఇప్పుడు హనీమూన్ ఏంటమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? చూడమ్మా రూపా, మేవన్నీ ఆలోచించి చెప్తున్నాం. నువ్వు ప్రెగ్నెంట్ అని అందర్నీ నమ్మించాం. ఇప్పుడందరికీ అనుమానం కలుగుతుంది. మీ నాన్న ముత్యాలు అన్నట్టుగా ఈ నెల రోజుల్లో నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అది కాదమ్మగారు. ఒరే అయ్యా, మీరనుకున్నవన్నీ జరగాలంటే ముందు అందరికీ మీ మీద నమ్మకం కలగాలి. అలాగ నమ్మకం కలగాలి అంటే మీరు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది. ఇక మీరేం ఆలోచించకండి. రేపే మీ హనీమూన్ ప్రయాణం, అంతే. రేపా? ఇప్పటికిప్పుడు అంటే ఎలా అమ్మా? మన దగ్గర అంతకు మించి టైం లేదు రూపా. అందర్నీ కలపాలంటే ముందు మీరిద్దరూ కలవాలి. అమ్మా, అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు రూపా. నన్ను మీ నాన్నని కలపాలన్నా, రాజుని నిన్ను మీ నాన్న చేరదీయాలన్నా, ముత్యాలు నిన్ను కోడలిగా స్వీకరించాలన్నా మేం చెప్పినట్టు నువ్వు నడుచుకోక తప్పదు. ఒరే అయ్యా, రేపే ప్రయాణం కాబట్టి ఆఫీసులో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే చూసుకొని రండి. అమ్మగారు, మనం వెళ్దాం పదండి. వస్తాను. ఓ పని చేద్దాం రేణుక. ఏంటది? మనం కూడా కేరళకు వెళ్దాం.
వాళ్ళిద్దరిని కలవనీయకుండా మనం ప్లాన్ చేద్దాం. గట్లెట్లయితది గౌతమ్? నేను చెప్తాను రేణుక, నువ్వు నన్ను ఫాలో అవ్వు చాలు. ఓకే. రాజుగాడు ప్రాణాలతో ఉంటేనే కదా ఈ హనీమూన్కి ప్లాన్ చేస్తారు. అదే ఆ రాజుగాడు లేకుంటే రాజుగాడు కేరళకు వెళుతున్నాననుకుంటాడు, కానీ కానరాని లోకాలకు వెళుతున్నారని ఆ కేరళలో క్లారిటీ వస్తుంది. రూప ఉంటేనే కదా నా రాజు నాకు దక్కడనే భయం నన్ను వెంటాడుతుంది. అదే రూప ప్రాణాలతో లేకుంటే నా రాజు నాకు దూరం అవ్వడు. రూపా, నువ్వు కేరళకి వెళ్తావు, కానీ తిరిగి రావు. రాజు, అందరినీ కలిపే వరకు ఆగితే బాగుండనిపిస్తుంది. నాకు అలానే అనిపిస్తుంది అమ్మాయి గారు. కానీ మనం చెప్పిన అబద్ధం నిజం కాదని తెలిస్తే ఈ జన్మలో మనం అనుకున్నది జరగదనిపిస్తోంది. తప్పదంటావా రాజు? తప్పేలా లేదనిపిస్తుంది అమ్మాయి గారు. ఆ దేవుడున్నాడు, మనకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. మనని ఇంత బాధ పెట్టిన రూపని దేవుడు బాగానే శిక్షించాడు అనుకున్నాను, కానీ ఇలా వెళ్ళి అలా వచ్చేసిందేంటి దీపక్? ఆ రాజుగాడు ఉన్నాడు కదా మమ్మీ, రూపకంత ఈజీగా శిక్ష పడనివ్వడు కదా. ఆ రాజుగాడు లేకుంటే రూప జీవితంలో బయటకు వచ్చేది కాదు. వాడికి మందారం కూడా తోడైంది మమ్మీ. ఆ లెక్కలు తేల్చాలి దీపక్. ముఖ్యంగా నన్ను జైలుకి పంపిన ఆ రాజు రూపల్ని మాత్రం వదిలిపెట్టకూడదు. జైలుకి పంపడంతో పాటు నా తమ్ముడి దగ్గర నాకు స్థానం లేకుండా చేశారు. వాళ్ళు అంత చూడాలి. ఎలా చూస్తావు మమ్మీ? కనీసం రూప మన దగ్గరుంటే అయినా ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. ఇప్పుడు రూప వాడింట్లో ఉంది కదా మమ్మీ. రూప లేకపోతే ఏంటి దీపక్? రూప అమ్ముంది కదా, విరూపాక్షి. విరూపాక్ష అత్తయ్య? అవును దీపక్, మీ మావయ్యకి నర్సు గెటప్లో ఉండి సేవలు చేస్తోంది విరూపాక్షి. ఇక్కడేం చేస్తున్నావు? సారు, ఊరు నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటా సారు. అవును మమ్మీ, నిన్న ఫోన్ మాట్లాడుతూ నన్ను చూడగానే కంగారు పడింది. ఆ ఫోన్లో మాట్లాడిన తీరు మనతో మాట్లాడే తీరు తేడాగా అనిపించింది. అయినా ఆ సెటప్లో రావాల్సిన అవసరం విరూపాక్ష అత్తయ్యకే ఉంది మమ్మీ. ఇంతకు ముందు కూడా ఒకసారి బయట పెట్టాలని ప్రయత్నించి నవ్వులు పాలయ్యాం. ఒకసారి ఆలోచించి మమ్మీ. లేదు దీపక్, ఆ ఇంట్లో ఉంది పక్కా విరూపాక్షి. పోయినసారిలా కాకుండా ఈసారి కొత్తగా ప్రయత్నించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.